ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వుడ్ అయితే కలెక్ట్ చేస్తున్నాం. మనం తొందరగా కలెక్ట్ చేయాలి, లేకపోతే నైట్ అయిపోయింది. కలెక్ట్ చేసి బేసిక్ టూల్స్ చేసుకొని మనమైతే అదే షీప్స్ అయితే ఎతకడానికి వెళ్ళాలి. లేకపోతే ఫస్ట్ అయితే మనం మైండ్ అదే ఓక్ ప్లాన్స్ చేసుకున్నాం. ఆ తర్వాత ఒక క్రాఫ్టింగ్ టేబుల్, ఆ తర్వాత స్టిక్స్ చేసుకుంటే మనకైతే బేసిక్ టూల్స్ అయితే రెడీ అయిపోతాయి. మనమైతే ఫస్ట్ అయితే యాక్స్, పికాక్స్, స్వాడ్ అవి చేసుకున్న తర్వాత షీల్డ్ కావాలంటే ఐరన్ కావాలి. ఐరన్ లేవు మన దగ్గర. మనమైతే క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకొని వెళ్దాము. ఇక్కడైతే 2 షీప్స్ ఉన్నాయి. ఒక షీప్ అయితే వైట్ ఉంది. తొందరగా వెళ్తే తెచ్చుకోవాలి షీప్ని, లేకపోతే వెళ్ళిపోయింది షీప్. నాకైతే మనకైతే ఫుడ్ వచ్చింది. ఫుడ్ అయితే కొంచెం వచ్చింది. స్టిక్స్ పట్టాం. ఇక్కడైతే కవ్వు ఉంది. ఫుడ్కి అయితే అవసరం బయట తీసుకున్నాం. కవ్వు అయితే తీసుకున్నాం. మనం తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ప్లేన్స్లోకి వెళ్ళాలి. ప్లేన్స్ ఇప్పుడైతే పైకి అయితే ఎక్కుతున్నాము. ఇక్కడైతే పిగ్ అయితే ఉంది, చంపేద్దాం దీన్ని. నాకైతే ఫుడ్ కావాలి. ఇక్కడైతే ఇంకో పిగ్ ఉంది. అరే షీపులు దొరకట్లేదు మనకి. పిగ్తో కూర్చుంటాం మనకి. అప్పుడే దీని డ్యూరబిలిటీ అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఇంకా స్టోన్ అప్గ్రేడ్ అవ్వాలి. ఇప్పుడైతే మనమైతే ప్లేన్స్ వెళ్తున్నాం. ఇక్కడైతే నాకైతే ఒక షీపే కనపడింది బయటది. ఇంకో షీప్ దొరికితే బాగుంది. ఒక షీప్ ఉంటే బాగుంటుంది. అమ్మయ్య ప్లేన్స్ వచ్చింది. ప్లేన్స్ అయితే వచ్చింది. అమ్మయ్య నేను బతికిపోయాను. లేకపోతే నా చుక్కలు కనపడేవి. అక్కడ ఒక షీప్ ఉండదు, ఏముండదు. మా కొండలపై కొండలు 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 కొండలు, మామూలు కొండలు కాదు, పెద్ద కొండ. ఇక్కడైతే ఒక కేవ్ అయితే ఉంది. కేవ్లో బాబు స్టోన్. అబ్బా స్పానర్ అయితే ఉంది. బ్రేక్ చేద్దామా? బ్రేక్ చేద్దాం. నేను బ్రేక్ చేసేది స్పానర్ని. చెస్ట్లో అయితే ప్రొటెక్షన్ 1 అయితే ఉంది. ఐరన్ కూడా కొంచెం ఉంది. ఐరన్ అయితే కొంచెం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకు కొంచెం ప్రొటెక్షన్ 1, కొంచెం ఐరన్ ఇంగట్స్ అయితే దొరికినాయి. సీడీ ఉంది, సీడీ కూడా తీసుకుందాం. ఇక్కడైతే ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోదాం. కొంచెం స్టోన్ తీసుకొని స్టోను కోల్ మనకి చాలా ఇంపార్టెంట్. కోల్ లేకపోతే ఏది కుక్ చేయలేము. వుడ్తో కూడా కుక్ చేయొచ్చు, కానీ కోల్తో కుక్ చేస్తే ఫాస్ట్గా అయిద్దని మనమైతే కాబుల్ స్టోన్ అయితే తీసుకుంటున్నాం. మనము నెక్స్ట్ ఎపిసోడ్లో కుదిరితే మైనింగ్ అయితే వెళ్దాము. మైనింగ్కి వెళ్ళి మనకి కేవ్ కనిపిస్తే బ్యాక్ వచ్చేద్దాం, లేకపోతే అక్కడే వస్తాం. మన ఐటమ్స్ డీస్పాన్ అయిపోతాయి. అబ్బా షీప్స్, అమ్మయ్యా ప్లేన్స్. నాకైతే కొండలు కనపడినాయి, ఇప్పుడేమో ప్లేన్స్. అమ్మయ్యా
ప్లేన్స్కి అయితే వచ్చేసాను నేను. నాకు చాలా ఇష్టం ప్లేన్స్ అంటే. విలేజ్ ఉంటే బాగుంది ఫ్రెండ్స్. బెడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి విలేజ్లో. విలేజ్ ఉంటే బాగుంది. ఇప్పుడైతే మనం ఇక్కడ ఇంకో కేవ్ ఉంది. అబ్బా, మనమైతే పైకి వెళ్తున్నాం. డ్యామేజ్ బాగా జరిగింది. ఇప్పుడైతే మనమైతే స్టోన్కి అయితే అప్గ్రేడ్ చూసిన టైం వచ్చింది. స్టోన్ ఐరన్ వచ్చింది మనకి. ఐరన్తో మనం ఒక పికాక్స్ అబ్బా మనకి ఇప్పుడైతే మనం టూల్స్ అయితే చేసుకున్నాం. పికాక్స్ మనకి ఒక స్టోన్ పికాక్స్ అయితే తీసుకున్నాం. స్టోన్ పికాక్స్ అయితే ఇక్కడ పెట్టుకుందాం. స్టోన్ పికాక్స్ ఇప్పుడైతే మనం క్రాఫ్టింగ్ టేబుల్ అయితే తీసుకొని వెళ్ళిపోదాం. అరే నేనేంది ఇక్కడైతే కవ్వు అయితే ఉంది. మనకి నైట్ అయితే మనం అండర్ గ్రౌండే, ఇంకా లేకపోతే వస్తాము. అండర్ గ్రౌండే మనకైతే బెడ్ అయితే దొరకదు. ఒకవేళ షీప్స్ దొరికితే బెడ్ ఉంటుంది, కానీ ఇక్కడ షీప్స్ దొరకలా ఇంకా నాకు. అక్కడైతే పైన మొత్తం స్నో ఉంది. నాకైతే షీప్స్ అయితే ఇంకా కనపడలా. అక్కడేదో స్టోన్ ఉంది గైస్, స్టోన్ లాగా. పైకి వెళ్ళి చూద్దాం. అబ్బా, సన్ రైజ్ అవుతుంది ఫ్రెండ్స్. మనం ఇంకా అండర్ గ్రౌండ్ ఫ్రెండ్స్. నాకు అర్థమైపోయింది అండర్ గ్రౌండ్ ఏమన్నా. నాకు అర్థమైపోయింది. అబ్బా, కాబుల్ స్టోనేనా? నేను ఇంకో ఏదో అనుకున్నా. అండర్ గ్రౌండ్ ఫ్రెండ్స్, ఈసారి అండర్ గ్రౌండ్. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈసారి మనమైతే అండర్ గ్రౌండ్లో అయితే ఉండాలి. పోతుంది కదా, టార్చర్ చేసుకుందాం. ఫస్ట్ వుడ్ మెయిన్, లేకపోతే మనకి అదే ప్లాంక్స్ అయితే రావు. నాకైతే వుడ్ అయితే కావాలి. అండర్ గ్రౌండ్ ఈరోజు మనం, లేకపోతే జాంబీస్ వచ్చి మనం కొట్టి చంపేస్తాయి. తొందరగా మనమైతే వుడ్ తీసుకొని లగో తొందరగా దీని లోపలికి అయితే వెళ్ళిపోదాం. దీని లోపలికి మనం ఫాస్ట్గా వెళ్ళాలి, లేకపోతే స్పాన్ అయిపోతారు. ఇదైతే గ్రావెల్ ఉంది. ఇప్పుడైతే మనం కొంచెం లోతుకి వెళ్దాం. అదే ముందుకు వెళ్దాం కొంచెం. ఇక్కడైతే నేను ఫాస్ట్గా ఇక్కడైతే గ్రావెల్ చాలా ఉంది. నేను కిందకు తగ్గుతున్నా, ఇంకా చాలులేం ఫ్రెండ్స్, మరీ ఎక్కువ అయిపోయింది. గ్రావెల్తో అయితే క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడైతే మీకు బ్లాక్ కనపడింది, కనపడితే బ్రైట్నెస్ ఎక్కువ పెట్టుకోండి. ఫ్రెండ్స్, నాకైతే దగ్గు అయితే వచ్చింది. ఇప్పుడైతే మనమైతే టార్చ్లు అయితే చేసుకోబోతున్నా. టార్చ్లు మనం ఫస్ట్ స్టిక్స్ వేసుకోవాలి. లేకపోతే ఫస్ట్ స్టిక్స్ ఏవబ్బా, స్టిక్స్ ఏవబ్బా, స్టిక్స్ వుడ్తో రావా కొంప తీసి. నా దగ్గర ఒక్కటే ఉంది.
దగ్గర ఒక్కటే ఉంది ఫ్రెండ్స్. అమ్మయ్య స్టిక్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్, నేను భయపడ్డాను. దీనికి 3 కోలా టార్చ్లే అబ్బా. ఏం కాదు చేద్దాం. ఫైర్ క్యాంప్ అయితే మనమైతే ఇక్కడైతే ఫైర్ క్యాంప్ అయితే పెట్టేస్తాం. ఇప్పుడైతే కొంచెం వచ్చింది. ఇప్పుడైతే మనమైతే ఇట్లా ఓ పైన తీద్దామా? ఆగండి ఫ్రెండ్స్, పైన అయితే తీద్దాం. మనం ఎగరడానికి బాగుంటుంది. ఇక్కడ దాకా చాలా ఉంది. మనమైతే ఫుడ్ అయితే కుక్ చేసుకుందాం. జంగనక అబ్బో అబ్బో అబ్బో, మా బొరబాట్లు అయితే మంటలోకి అయితే వెళ్ళిపోయాం. జంగనక చక్కనక జై ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ టక్కటకా 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 టక్కటకారే. అరే అరే అరే, మనకైతే ఫుడ్ అయితే వచ్చింది. ఇంకా మన దగ్గర చాలా ఫుడ్ ఉంది, కుక్ చేద్దాం. ఇక్కడైతే నేను ఫుడ్ అయితే పెట్టేసాను, కుక్ అవుతూ ఉంటాయి. జింగినక్క 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 జింగి హొయ్ హొయ్ హొయ్. నైటే ఉంది ఫ్రెండ్స్, ఇంకా క్లోజ్ చేద్దాం. ఇంకా నైటే ఫ్రెండ్స్, నేను ఎప్పుడు బయటకు వెళ్తానో ఎప్పుడు అమ్మాయి ఫుడ్ వచ్చేసింది. ఇంకా ఉంది, పెడదాము. మనకి 5 రా పోర్క్ ఓట్స్ అయితే ఉన్నాయి. ఆగండి, ఓక్ చాప్ అయితే ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడైతే నేను ఓక్ చాప్ అయితే పెట్టేశాను. మనమైతే ఇక్కడైతే సింహాసనం పైన కూర్చున్నాము. అయితే కూర్చున్నాము. కానీ నుంచి యారతో కొట్టవు కదా, స్కిల్టన్స్ యార్స్తో కొడితే నా సంగతి అంతే, స్పాట్ డెడ్ నేను యారతో కొడితే. ఇప్పుడైతే నాకైతే ఇంకా కొంచెం ఇక్కడ బాగా వచ్చింది వైట్ ఫుడ్ అయితే కుక్ అయిపోయింది. ఒక్కటి ఫుడ్ అయితే వచ్చింది నాకు. రేపు పొద్దున్న జర్నీకి అయితే ఇది సరిపోయిద్ది నాకైతే ఫుడ్. ఇంకొక్కటి ఉంది, ఆ అమ్మాయి వచ్చేసింది. ఇప్పుడైతే ఇది మొత్తం ఫాస్ట్ ఫుడ్ చేసేస్తా, కట్ అయితే చేసేస్తా. ఇక్కడ నుంచి శాంతి చేస్తా, ఎందుకంటే ఇది మొత్తం మీకు చూడడం బోర్ కొట్టిద్ది కదా, అందుకని ఇక్కడైతే నేను తీసేస్తాను. సరేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే స్టార్స్ అయితే కిందకి వెళ్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, స్టార్స్ అయితే కిందకి వెళ్తున్నాయి. మార్నింగ్ అయ్యేటట్టుంది, స్టార్స్ అయితే కిందకి వెళ్ళిపోయినాయి. నేనైతే ఒక బ్లాక్ తీసి చూస్తా. ఇంకా అవ్వలేదు. మనం ఒక స్పేస్ అయితే కాళ్ళకి పెట్టుకోవాలి, లేకపోతే హ్యాండ్కి బాగోదు. హ్యాండ్ చూపిస్తూ ఉండాలి మీకు.
ఇక్కడైతే అస్సలు లేదు ఫ్రెండ్స్, ఇంకా అవ్వలేదు. స్టార్స్ అయితే కిందకి వెళ్తున్నాయి, మార్నింగ్ మాత్రం అవ్వట్లా. ఇక మొత్తం కట్ చేసేస్తాను. 15 minutes. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూన్ అయితే కిందకి వెళ్తుంది, అంటే అటు నుంచి సన్ అయితే బయటకు వస్తాడు. నేనైతే ఎప్పుడెప్పుడు సన్ బయటకు వస్తాడా అని చూస్తా, కానీ ఇంకా సన్ రావట్లేదు. మనకైతే ఇంకా ఆకలి వేయాలా, మనవాడికి ఇంకా ఆకలి ఇవ్వాలా. జంగన జుంగ జుక్క 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 జుక్క. ఇంకా ఎప్పుడైతే సానా సన్ అయితే కిందకి వెళ్తున్నాడు. ఇక్కడైతే ఒక మాబు కూడా స్పాన్ అవ్వలేదు గైస్. ఇక్కడైతే ఐరన్ అయితే ఉంది, నేనైతే ఐరన్ అయితే తీసుకుంటా. మేము మార్నింగ్ అవుతుంది, నేను కొంచెంసేపు వెయిట్ చేస్తే మార్నింగ్ అయితే కట్ చేసేస్తా ఇక్కడ నుంచి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మార్నింగ్ అయితే అయింది. అమ్మో నా క్రాఫ్టింగ్ టేబుల్ అన్నీ ఇదే తీసుకుందాం. ఇక్కడైతే ఒక షీప్ అయితే ఉంది, లేపేద్దాం, మనకి నెక్స్ట్ డేకి యూజ్ అయితే. ఏ షీప్ ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడైతే నేనైతే ఒక షీప్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే సన్ రైజ్ అయితే అవుతుంది, మీరైతే చూడొచ్చు సన్ రైజ్. ఇప్పుడైతే మనం ముందుకైతే పైకి వెళ్దాము, పైకి అయితే వెళ్దాము. అవును, మనం ఇక్కడ చూసాం కదా, మర్చిపోయాం ఫ్రెండ్స్, సారీ. ఇక్కడైతే కాబుల్ స్టోన్ అయితే నాకు 49 ఉంది. కాబుల్ స్టోన్ తీసుకొని పైకి అయితే వెళ్దాము. అంటే ఇక్కడ నేను పైకి అయితే వచ్చాను. నేనైతే ఐరన్ అయితే తీసుకో, ఇంకా ఉంది గైస్ లోపల ఐరన్, ఇంకా గైస్ ఇంకా అయిపోలేదు ఐరన్. ఇటు పక్కన ఏమి చూసుకొని పోదాం, చిన్నగా అయితే తీద్దాం. అబ్బా అబ్బా, ఇప్పుడైతే మనమైతే అటైతే వెళ్తున్నాం. నాకైతే హంగర్ అయితే అసలు తగ్గట్లేదు, ఎందుకో కానీ హంగర్ అయితే అసలు తగ్గట్లేదు. తగ్గితే అయ్యో ఎంత మంచి ప్లేస్ గైస్, నేను స్వర్గాన్ని చూసినట్టు అనిపిస్తుంది చూస్తుంటే. స్వర్గం స్వర్గం. ఇక్కడైతే వాటర్ ఫాల్స్ అయితే ఏర్పడింది, వాటర్ ఫాల్స్ అయితే భలే వస్తున్నాయి. మనకి ఐరన్ వచ్చింది కదా, అంటే మనం వాటర్ బకెట్ చేసుకున్నాం, యూస్ అవుతుంది. మళ్ళీ కాబుల్ స్టోన్తో
కాబుల్ స్టోన్. కాబుల్ స్టోన్ ఇది. ఇప్పుడైతే మనం ఫర్నెస్ అయితే చేసుకుంటున్నాం. ఫర్నెస్ అయితే ఒకటి చేసుకొని ఇక్కడ పెట్టుకుందాం. దీంట్లో మనం ఐరన్ అయితే పెడదాము. కోల్ అయితే పెట్టాను, అదైతే అవుతుంది గరం. మా దగ్గర ఉన్నాయి కదా అంచమైన ఐరన్, ఒక్కటి ఉంది కదా, వచ్చింది కదా ఒక్కటితో బకెట్. దాంతో బకెట్ రాదా? బకెట్ ఏదబ్బా బకెట్? సెట్ చేద్దాం. బకెట్ అని కొడితే రాలేదు ఫ్రెండ్స్. మనమైతే తయారు చేసుకుందాం. అయితే ఐరన్ అదబ్బా, ఐరన్ అయితే ఇక్కడ పెడదాం. మన ప్రాసెస్ ఇట్లా కాదా? మరి ఎట్లా ఫ్రెండ్స్? నాకైతే అట్లా అంత గుర్తులేదు. బకెట్ 3 ఐరన్ కావాలా? నాకైతే ఐరన్ అయితే వచ్చింది, 3 ఐరన్. ఏదబ్బా బకెట్ చేసుకున్నాం అనుకుంటే ఐరన్ అయితే వచ్చింది. ఇదైతే కుక్ అయిపోయింది. 11 ఐరన్ అయితే వచ్చింది. ఇదైతే మనమైతే బకెట్ చేసేలోపు సాయంత్రం అయితే బకెట్ అయితే వచ్చింది మనకి. ఫ్రెండ్స్ వాటర్ రావట్లేదండి. వాటర్ అయితే రావట్లేదు. ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు నాకు. పైకి వెళ్ళాను. అమ్మయ్య, వాటర్ అయితే మనకైతే సక్సెస్ఫుల్గా వచ్చేసినాయి. ఇప్పుడైతే మనమైతే నా ఐటమ్స్ ఏవబ్బా కింద ఉన్నాయి కదా, లేకపోవాలి ఫ్రెండ్స్. నా ఐటమ్స్, నా ఫర్నెస్ గైస్, అమ్మయ్య ఉన్నాయిలేండి. ఇక్కడైతే మనమైతే ఫర్నెస్ అయితే తీసేద్దాం. మనకు ఇంకోటి అదేంటిది, మనమైతే ఇప్పుడైతే గుర్రం బా ఏందబ్బా ఇంకా షీపులు కనపడలా మనకి. షీపులు కనిపితే చంపుదాం అనుకున్నా, కానీ ఒక్క షీప్ లేదు ఇక్కడ ప్లైన్స్లో. వా ఫ్రెండ్స్, ఒక షీప్ అమ్మయ్యా
నా బెడ్ సరిపోయింది గైస్. అమ్మా బ్లడ్ సెట్ బెడ్ సెట్ గైస్. బెడ్ అమ్మా నాకైతే బెడ్ అయితే వచ్చింది. మనకైతే పికాక్స్ ఇవన్నీ పడేద్దాం. అదే మళ్ళీ పిక్ అయినాయి. ఎందుకేసి ఇవి అమ్మయ్యా మళ్ళీ పిక్ అవ్వకూడదు. అవి నాకు వద్దవి. ఇంకో షీప్ ఉంది మనకు అవసరం లేదు. ఇక్కడైతే మనమైతే ఇక్కడైతే ఒక గొంతు పోదాం. దాని స్విమ్మింగ్ పూల్ వేస్తే భలే ఉంటుంది కదా గైస్. చెరువు పక్కనే స్విమ్మింగ్ పూల్ భలే ఉంది కదా కాన్సెప్ట్. మనం నెక్స్ట్ అయితే దాన్ని హౌస్ బిల్డ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడైతే నేను ఒక షవల్ అయితే చేసుకోబోతున్నా. ఎందుకంటే నాకైతే కావాలి షవల్ ఒకటి. షవల్ అయితే నాకైతే సక్సెస్ఫుల్గా వచ్చేసింది. ఇక్కడైతే నేను బ్లాక్స్ అయితే చేస్తాను. రేపు బొక్కలోకి వెళ్ళురా. ఇక్కడైతే వచ్చాను. స్విమ్మింగ్ పూల్ అయితే నేనైతే చేస్తున్నాను. ఇది మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నా. ఎందుకంటే మీకు బోర్ కొట్టింది కదా, అందుకని ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ కింద బ్లాక్ తీసేసానే. ఫ్రెండ్స్ ఇక్కడైతే అదే నైట్ అవుతుంది ఫ్రెండ్స్. బెడ్ వేసుకుందాం. బెడ్ అయితే వేసుకుందాం కానీ థండర్ స్టార్మ్స్ ఉంటుంది. డ్యూరింగ్ థండర్ స్టార్మ్స్ అమ్మయ్య స్లీప్ అయితే వేసాను. ఫస్ట్ టైం నేనైతే స్లీప్ అయితే వేసాను. నేనైతే బెడ్ అయితే నాకు వచ్చేసింది. ఇప్పుడైతే మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం. మంచి స్విమ్మింగ్ పూల్ ఇక్కడైతే నేను మొత్తం బ్లాక్స్ అయితే తీసాను. డర్ట్ మనం ఒక 3 బ్లాక్స్ చేద్దాం. 3 బ్లాక్స్ లోతు. అయితే చేశాను. One, two, three. 1, 2, 3. 1, 2, 3. 1, 2,
3. ఇప్పుడైతే మనమైతే బొక్కలోకి అయితే దూరబోతున్నాం. బొక్కలోకి దూరరా, ఒరే బొక్కలోకి దూరంట్రా. ఇప్పుడైతే మనతో కాబుల్ స్టోన్ అయితే తీస్తున్నాను. అబ్బా ఏంది ఏరియా చూసుకోలేదే, షట్ మ్యాన్. ఈ పైన తీయలేదు కాబట్టి ఏరియా చూసుకోలేదు. ఏరియా అయితే ఇటు సైడ్ ఉంది, నేను ఇంకా లోపలికి తోయాను. ఇక్కడైతే నేనైతే టెంపరీ బ్లాక్స్ అదేంటిది ఏదో అంటారు, ప్యాచ్ వర్క్ అయితే వేసేసాను అక్కడ. ప్యాచ్ వర్క్ బోల్తే భయ్యా ప్యాచ్ వర్క్, పీచ్ వర్క్. మనదైతే డ్యూరబిలిటీ అయితే అయిపోతుంది. షవల్ ఫ్రెండ్స్ ఇంత పైకి ఉంది. 1 2 3 4. అరే 4 ఏంద్రా? ఓహో మర్చిపోయాను ఫ్రెండ్స్, ఇది 3 ఫ్రెండ్స్, 4 అనుకుంటున్నాను. ఇక్కడైతే కాబుల్ స్టోన్ అయితే ఉంది. షవల్ అయితే తీసాను. షవల్ అయితే డ్యూరబిలిటీ లాస్ట్కి వచ్చింది. నేనైతే తీస్తానే ఉన్నా అయిపోయేదాకా. తీస్తానే ఉన్నా బ్లాక్స్. డ్యూరబిలిటీ అయిపోయినా బ్లాక్స్ అయితే అబ్బా డ్యూరబిలిటీ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇంకోటి చేసుకోవాలి. షవల్ అయితే చేసుకున్నాను.
వర్క్ ఆయన పేచ్ వర్క్ అయితే వేసేసాను. ఇప్పుడైతే మన కొత్తది ఇది ఐరన్ది. మనమైతే ఫస్ట్ ఇలా షవల్ అయితే శాండ్ అయితే తీస్తున్నాను. శాండ్ తీసేస్తున్నాను. శాండ్ ఇప్పుడైతే శాండ్ అయితే కొంచెం ఉంది. డర్ట్, సారీ గైస్, శాండ్ నేను అది డర్ట్, అదైతే డర్ట్ ఫ్రెండ్స్. నేను శాండ్ అంటున్నాను నేను. సారీ నేనైతే ఇప్పుడైతే స్టోన్తో అయితే పని పడింది. ఇప్పుడైతే నేనైతే ఇదైతే చేశాను. అదే ఇది చేస్తున్నాను. కాబుల్ స్టోన్. మన స్విమ్మింగ్ పూల్ అయితే రెడీ అవుతుంది. ఇంతసేపు చేసినందుకు సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇప్పుడు రికార్డింగ్ చేసేది నైట్ 11:55కి. నా హార్డ్ వర్క్ చూసైనా నన్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే నేనైతే పైకి అయితే వెళ్తున్నాను. నా వాయిస్ చూసారా అంత వియర్డ్గా ఉందో. నేను రాత్రి చేస్తున్నా కాబట్టి నాకు ఆల్రెడీ నిద్ర వస్తుంది, కానీ నేను చేస్తున్నాను. మళ్ళీ వీడియోస్ రాకపోతే మీకు కామెంట్స్ పెడతారని. పేచ్ వర్క్ ఆయన పేచ్ వర్క్ అయితే వేసేసాను. ఇదే మనం స్విమ్మింగ్ పూల్ వాటర్ అయితే పోసేసాను. అక్కడైతే వాటర్ అయితే ఉంది. వాటర్ అయితే తీసుకున్నాను. 4 సైడ్స్ అయితే పోద్దాం. అప్పుడు ఇది ఒక ఈ సైడ్ అయితే పోద్దాం. నేను అట్లా ఎన్నిసేపు తిరగాలో. లేకపోతే కొన్ని బకెట్స్ చేసుకుందాము. బకెట్స్ అయితే చేసుకుందాం. బకెట్స్ చేయడానికి మన దగ్గర ఐరన్ అయితే ఉంది. అదే నైట్ అయిపోతుంది, బెడ్ పెట్టుకొని పడుకోవాలి. అరే నైట్ అవుతుంది కదా. అమ్మయ్య పడుకున్నాడు మా వాడు. అమ్మయ్య, ఇప్పుడైతే దీంట్లో నీళ్ళు అయితే పోద్దాము. కొన్ని నేనైతే కొన్ని బకెట్స్ అయితే చేసుకుంటాను. బకెట్స్ 2 బకెట్స్ వస్తాయి. 2 బకెట్స్ చేసుకున్నాను. బకెట్స్ అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే మనమైతే 3 బకెట్స్లో మనమైతే ఎట్ ఎ టైం 3 టైమ్స్ పోయొచ్చు నీళ్ళు. అమ్మాయ
అరే మళ్ళీ కింద పడ్డాను అంతలో అరే బయటికి రండి, ఇక్కడ పోయాలి. ఇప్పుడు మళ్ళీ 3 బకెట్స్ రీఫిల్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇటు సైడ్ అయితే మళ్ళీ వెళ్దాము, రీఫిల్ చేసుకుందాం. రీఫిల్ ఏదో చేసుకుందాం. రీఫిల్ చేసుకొని మళ్ళీ పట్టాలి మనం, అదే పోయాలి నీళ్ళు. లేకపోతే ఇది మాత్రం రీఫిల్ మాత్రం అవ్వదు. మళ్ళీ అయితే నీళ్ళు పోవడానికి వెళ్తున్నా. 1 2 and 3 4 అదండి. ఇప్పుడు దగ్గర 3 బకెట్స్ ఉన్నాయి. 4 టైమ్స్ లెక్క పెట్టాలి అనుకోకండి. ఒకసారి నేను అదండి అబ్బా గుర్తు రావట్లేదు. అదే ఫ్రెండ్స్, నేను ఒకసారి ఇట్లా కింద పోసేసి మళ్ళీ తీసుకున్నాను, అందుకే 4 అని చేశాను. 1 2 3 టైమ్స్ అంటే. ఏ కోడి లోపలి కిందకి వచ్చావు? నా స్విమ్మింగ్ పూల్లో నేను ఒక్కనే ఉండాలి. ఇక్కడైతే చుట్టూ అయితే చేసాం, మధ్యలో చేయాలి. ఇప్పుడు మధ్యలో చేస్తే కొంచెం లుక్ వచ్చింది. నేనైతే అటు ఇటు చాలాసార్లు తిరిగాను ఫ్రెండ్స్. మీకైతే కట్ చేసేస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ రాకూడదు. లెంత్ వస్తే బాగోదు వీడియో. అబ్బా, ఇంట్లోనే చాలాసార్లు తిరిగాను ఫ్రెండ్స్ నేను. ఆగండి, ఒక ఐడియా వచ్చింది నాకు. మనం అటు ఇటు తిరగడం అవసరం లేదు. నాకు ఐడియా అయితే వచ్చింది. షవల్ ఉంది, ఇక్కడ పెడదాం. అమ్మా,
ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, మనకి ఈజీగా అయితే వాటర్ అయితే తెచ్చుకోవచ్చు. నేను ఈజీగా ఇక్కడ నుంచి ఇట్లా 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 అంటే వాటర్ వచ్చేస్తే మనం ఇక్కడైతే రీఫిల్ చేయొచ్చు. అదే పైన రీఫిల్ చేస్తున్నా. లేదు పైకి అయితే వెళ్ళాము. వెళ్తా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే వాటర్ అయితే మళ్ళీ ఇంకా చేద్దామని, ఎందుకంటే నాకు కష్టంగా ఉంది. ఎందుకో ఎందుకంటే వాటర్ నా దగ్గర అయితే ఇన్ఫినిటీ వాటర్ చేసేద్దామా అదండి. ఇన్ఫినిటీ వాటర్ చేసేసాం ఫ్రెండ్స్. ఇన్ఫినిటీ వాటర్ ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మా స్విమ్మింగ్ పూల్ అయితే భలే వచ్చింది కదా. ఇక్కడైతే నిండట్లేదు ఫ్రెండ్స్, ఎందుకో. ఇన్ఫినిటీ అయిపోయింది ఇదే. నాకైతే ఇది పడుతుంది ఫ్రెండ్స్. నేనైతే ఎపిసోడ్ అయితే ఎండ్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.